సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు సయ్యద్ కరీముల్లా అండి. కరీముల్లా గారు ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఏం సార్ మరి నిన్న స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, మరి అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మరి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారా సార్? చేయలేదండి. ఎక్కడ చేస్తారు? ఆయన చేయడానికి తీరిక ఉంటే కదా. ఎందుకనంటే ఆయన ఎప్పుడు గవర్నమెంట్ మీద బురద జల్లాలి. ఏదో ఒక విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధిని డైవర్ట్ చేయాలి, పక్కదారి మళ్లించాలంటే ఏదో ఒకటి సృష్టించాలి. మొన్న పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ ఆ బయళ్ళు మొత్తం తొక్కేసి వాళ్ళని ఆ రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి ఆ రైతులకి నష్టం కలిగించారు వీళ్ళు. ఇంకా ఇక్కడ వాళ్ళు చేయగలిగింది ఏముంది? ప్రతి ఒక్కరిని నష్టపరచడమే వాళ్ళ ఉద్దేశం. ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి వైపు పయనిస్తుంది. దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్ని పక్కదో పట్టించడానికి ఏదో ఒకటి సృష్టించాలి. ఇప్పుడు డిఎస్సి ఉంది, వాళ్ళ పరిపాలనలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఏం చెప్పారు? మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ పెడతాము, డిఎస్సి పెడతాము అన్నారు. అసలు ఆ డిఎస్సి మాట ఊసి ఎత్తలేదు, ఆ అడ్రస్సే లేదు. కానీ ఇక్కడ చదువుకొని విద్య వైపులో వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ప్రతిభ కనబరిచి మరి మా చంద్రబాబు నాయుడు గారు రాగానే డిఎస్సి వేశారు. మరి డిఎస్సి వేసినప్పుడు వాళ్ళందరూ పాస్ అయ్యారు, మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చి వాళ్ళు చేరి కూడా దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు ఉద్యోగాలు చేరినప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఏదైనా ఉంటే ఉద్యోగాలు వేసే ముందే మీరు ఏదైనా మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే ఆ అబ్జెక్షన్ తెలియజేయాలి. అలా కాకుండా వాళ్ళు చేరిపోయి సంవత్సరంన్నర అయిపోయినాక మీరు నిద్రలే మీకు మెలుగు వచ్చినప్పుడు ఆ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? మరి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే అడగాలి కదా ఆ మాట. ఇప్పుడు అడిగితే ఎలాగో? అంటే ఇక్కడ ఏదైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ప్రతి పోస్టులో కూడా అవకతవకలు జరిగినాయి. ఒక్కొక్క పోస్ట్ని లోకేష్ టీం కానీ మిగతా అందరూ కూడా అమ్మేసుకున్నారు, కొనుక్కున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సరే సార్, నిజంగా అంత జరిగిందంటారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మీరు ఆ మాట ఇప్పుడు చెప్తే ఎలాగూ? ఆ రోజే నిలబెట్టాల్సింది కదా. మీరు ఆ రోజే కోర్టుకి వెళ్ళాల్సింది కదా. అదేదో కోర్టు తేల్చడమో గవర్నమెంట్ తేల్చడం ఏదో ఒకటి జరిగేది కదా. అవన్నీ అయిపోయినాక ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఇంకో డిఎస్సి కూడా అయిపోతుంది. నిన్ననే టెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇంకో డిఎస్సి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ మంచిగా పరిపాలన చేస్తుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఏదో ఒక విధంగా బురద జల్లనే ఆలోచనతో మీరు చేస్తున్నది అది. ఆ తంతు తప్ప వేరేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, మీరు నిరుద్యోగుల్ని పెంచి పోషించారు. నిరుద్యోగుల గురించి మీరు పట్టించుకోలేదు. ఏదో వాలంటీర్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కాలం గడిపేశారు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు డిఎస్సిలో 16,000 పైచిలకు మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కొక్క పాఠశాల అయితే ఒక్కో విద్యార్థి ఉన్నారు. ఇవాళ 2 ముగ్గురు ఉన్నారు. ఆ పాఠశాల బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి వాళ్ళ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వారు కూడా మరి విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందరూ కూడా ఇవాళ ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ పాఠశాలలు కూడా పోటీ పడుతున్నాయి. అలా ఉన్నప్పుడు మరి అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయులు పెరగడం వల్లే కదా ఆ ప్రతిభ వస్తుంది. వాళ్ళు లేకుండా మరి బడిలో ఉపాధ్యాయులు లేకపోతే పిల్లలు ఏం చేయగలుగుతారు? ఇక్కడ కౌన్సిల్లో కూడా వైసీపీ నాయకులు డిఎస్సి మీద చర్చ జరగాలి అని చెప్తా ఉంటే కూటమి ప్రభుత్వ నాయకులు భయపడిపోతా ఉన్నారు. మేము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానం చెప్పడానికి పారిపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఏం సార్? ఇప్పుడు ఒకటండి, సంవత్సరం దాకా మీరు ఏం చేశారు? మీరు డిఎస్సి వేసి వాళ్ళు ఉద్యోగాల్లో చేరి వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, మామూలుగా మంచి మార్కులు కష్టపడి తెచ్చుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మీరు ఏదైనా ఉంటే వాళ్ళు జాయిన్ అయ్యే మూమెంట్లోనే మీరు వ్యక్తపరచాలి. సమస్య ఏదైనా ఉంటే మీరు వాళ్ళు చేరి సంవత్సరంన్నర అయిపోయినాక ఇప్పుడు అంతకుముందు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా. మరి అప్పుడు ఎందుకు పట్టుపట్టలేదు మీరు? ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత పట్టుపడతాం ఏంటి? అది ఎంతవరకు సమంజసం? అది వాళ్ళు ఉద్యోగాలు చేరారు, ఉద్యోగస్తులు అయ్యారు, ఉద్యోగాలు చేసుకున్నారు హాయిగా. మరి అలాంటిది ఏదో ఒక విధంగా వీటిని అన్నిటి కూడా డైవర్ట్ చేయడానికి మార్చడానికి తప్ప, పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి తప్ప ఏదీ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా బీభత్సం సృష్టించడమే కానీ ఇప్పటికైనా సరే మీరు బుద్ధి మార్చుకొని మంచిగా, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ని ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు నిలదీయండి. అంతా అయిపోయి సంవత్సరం అయినాక అయ్యో బాబు అని చెప్పి ఇప్పుడు పెద్దవాళ్ళు సామెత చెప్తారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందని చెప్పి. మీరు సంవత్సరంన్నర తర్వాత దాని మీద ఇప్పుడు లేవదీస్తే ప్రయోజనం ఏముండిద్ది? ఆ రోజే మీరు నిలదీయాల్సింది. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ లోటుబాట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పాల్సింది. వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని చూడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అంటే సార్, మరో పక్కన గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి కూడా గతంలో చాలా అవకతవకలు చెప్పి వస్తూ ఉన్నాయి సార్. ఏం సార్ మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కూడా ఏది కూడా సవ్యంగా సాగలేదు. ప్రతిదీ స్కామే. ఇప్పుడు మందు ఉంది, మందు గురించి స్కామే. ఏదైనా సరే ఇప్పుడు ఏది జరిగినా కూడా ఒక ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, వాళ్ళ
పరిపాలనలో వాళ్ళ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది స్కాములు చేశారు. ఆ స్కాములు ఒక్కొక్కటి బయట పెడుతున్నారు, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళకి బెయిల్ కూడా రాని పరిస్థితుల్లో రేపొద్దున ఈ గ్రూప్ 1 గురించి వాళ్ళు చేసిన లొసుకులన్నీ బయటపడతాయని చెప్పి, వాళ్ళు ఏ విధంగా చేశారో అన్యాయంగా చేశారని చెప్పి అవన్నీ బయట పెడుతున్నారని చెప్పి ఉద్దేశంతో ఏం చేశారంటే మీరు చేసినట్టుగా ఎదుటోళ్ళు అందరూ చేస్తారని చెప్పి మీరు ఆ మైండ్తోనే ఆలోచించి మీరు బురద జల్లుతున్నారు. కానీ మీరు చేసిన ప్రతి స్కామ్ కూడా ఈ 5 సంవత్సరాల్లో బయటకు వచ్చింది, మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. అంటే ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి అసలు మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము అన్ని సమయంగానే చేసామని చెప్పి మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు కానీ మిగతా ఆదిమల్ సురేష్ కానీ. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ మేము సవ్యంగా చేసామంటారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మందు గురించి ఉంది, బండిళ్ళు నోట్ల కట్టలు బయటపడుతున్నాయి, మరి మేము ప్రతిదీ సవ్యంగా చేసామంటారు. వాళ్ళు చేసినవి దొంగతనాలే, వాళ్ళు చేసినవి దొంగ వ్యవహారాలే, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అందరు బయట ఈ స్కాములన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మనం కూడా బురద జల్లాలి వాళ్ళ మీద, ఈ స్కాములు తీయకుండా ఉంటారు అనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. అంటే ఇక్కడ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది, విసిగిపోయారు చంద్రబాబు పరిపాలనతో. గత ఏదైతే స్టార్టింగ్లో చెప్పాడో సంపద సృష్టిస్తా అని చెప్పిన మనిషి ఈరోజు సంపద దాచుకుంటా ఉన్నారు చంద్రబాబు, ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి అంటున్నారు. సరేనా సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు పెన్షను 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు రావటంతోనే 3,000 4,000 చేశారు. అదే వికలాంగులకి 3,000 6,000 చేశారు. మరి స్త్రీలకి మరి ఫ్రీ బస్సు పెట్టారు, మరి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అన్ని విధాలుగా కూడా సవ్యంగానే జరుగుతుంది, పరిపాలన ఎక్కడ ఆగలేదు. మీరు చెప్పినట్టు విధంగా పరిపాలన ఆగి చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు, మీరు దోచుకునే బుద్ధి మీది, మీ బుద్ధితో మీరు మాట్లాడుతున్నారు తప్ప. ఇవాళ రాజధాని కానివ్వండి, అమరావతి కానివ్వండి, అమరావతి వెళ్ళి చూడండి, అసలు ఆ రోడ్లు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయి, ఆ బిల్డింగ్లు ఏ విధంగా కడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వాళ్ళ గృహాలు ఏ విధంగా కట్టారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అక్కడికి మీరు చూస్తే అభివృద్ధి ఏంటనేది కనబడిద్ది. మీరు ఏదో మీ ప్యాలెస్లో కూర్చొని మీ 5 సంవత్సరాల పరిపాలన కూడా మీరు ఎక్కడికి బయటికి రాలేదు. ఒకవేళ బయటకు వస్తే పరదాలు కట్టుకుని వచ్చా తప్ప పరదాలు కట్టుకున్న వాళ్ళకి ఏం కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల మనిషి తిరుగుతూ ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడ తిరుగుతున్నారు మీరు, ఎక్కడికి వస్తున్నారు, ఏది చూశారు? ఇప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళాల, ప్రజలు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు, మరి అక్కడ పులివెందుల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ సమస్యల మీద మాట్లాడతాననే కదా మిమ్మల్ని గెలిపించింది. మీరు వెళ్ళి అసెంబ్లీలోనే మాట్లాడట్లేదు వాళ్ళ సమస్య గురించి, ఇంకా బయట ఏం మాట్లాడతారు? మీరు ఎక్కడికి వస్తున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు, నేను ప్రశ్నించాలంటే ప్రెస్ మీట్లు పెట్టే ప్రశ్నిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లా కాదండి, ఆ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ప్రజల్లోకి ఆయన ఎక్కడికి వస్తున్నారు? అసెంబ్లీలోకి వెళ్ళాలి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళని నిలదీయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు. మీ ప్రతిపక్ష హోదా అంటున్నారు. ఇక్కడ భారత రాజ్యాంగం చట్టం ప్రకారము ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. మీ 5 సంవత్సరాల్లో మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు, 151 సీట్లతో మీకు మెజార్టీ ఇచ్చారు. మీ పరిపాలన దరిద్రంగా ఉంది, మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉంది. కాబట్టి ఏం చేశారంటే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కాబట్టి ఏంటంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి, మాట్లాడండి. ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరైనా కానీ, భారతదేశంలో ఎవరైనా ఎంపీ అయినా కానివ్వండి, వాళ్ళు తన గళాన్ని విప్పుతారు ప్రభుత్వం మీద. కానీ మీరు విప్పట్లేదు, మీ ప్యాలెస్లో కూర్చొని మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ఆ ప్రెస్ మీట్లతో ఏం రాదు మీకు. మీ పద్ధతి మార్చుకోండి, ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రజలకు అది ఇచ్చేయట్లేదు, ఏం చేయట్లేదు అనేది ప్రభుత్వం మీద డిమాండ్ చేయండి. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది, పరిపాలన సవ్యంగా సాగింది, ఇంకా బాగా చేస్తారు వాళ్ళు.